నిన్న కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన డొనాల్డ్ ట్రంప్ విపరీతంగా టారిఫ్లు వేశారు. ముఖ్యంగా కెనడా, మెక్సికో పైన 25% అదనపు టారిఫ్లు, అదేవిధంగా చైనా పైన దాదాపు 20% అదనపు టారిఫ్లు తీసుకొచ్చారన్నమాట. అంటే ఉన్న టారిఫ్లతో పాటు డబుల్ చేసుకుంటూ వచ్చారు అన్ని దేశాలపైన టారిఫ్లు. దీంతో కెనడా, మెక్సికో, చైనా ఇవన్నీ కూడా రిటాలియేషన్ టారిఫ్ స్టార్ట్ చేసేసారనమాట. ముఖ్యంగా కెనడా 25% దాదాపు $30 బిలియన్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పైన 25% రిటాలియేషన్ వేసింది కెనడా. దాంతోపాటు చైనా కూడా అమెరికన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద, ముఖ్యంగా చికెన్, వీట్, కార్న్, సోయాబీన్స్ వీటన్నిటి మీద ఎక్కువగా టారిఫ్స్ వేసింది. అమెరికా నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కెనడా ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద 10% ట్యాక్సెస్, అదేవిధంగా కెనడా యొక్క రకరకాల ఇంపోర్ట్స్ మీద 25% ట్యాక్సెస్ వేసింది. దాంతో కెనడా ఇమీడియట్గా అమెరికన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాస్మెటిక్స్ కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, టైర్స్ కావచ్చు, ఫ్రూట్, వైన్ ఇవన్నిటి మీద కెనడా విపరీతమైన టారిఫ్లు వేసింది. ఇవన్నీ ప్రకటిస్తూ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అమెరికా మీద చాలా ఎలిగేషన్స్ వేశారు. ముఖ్యంగా అమెరికా కావాలని చెప్పి, డొనాల్డ్ ట్రంప్ కావాలని చెప్పి ఫెంటనిల్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారని, అసలు అది పెద్ద బోగస్ ఎలిగేషన్ అని, అన్జస్టిఫైడ్ ఎలిగేషన్ అని చెప్పారు. మనందరికీ తెలుసు ఫెంటనిల్ అనేది చాలా చాలా డేంజరస్ డ్రగ్. చైనా వాళ్ళు కెనడా, మెక్సికో, లాటిన్ అమెరికా ఇలాంటి దేశాల నుంచి అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ డ్రగ్ని. ఈ డ్రగ్ వల్ల అమెరికాలో యువత చాలామంది చనిపోతున్నారని డొనాల్డ్ ట్రంప్ భావించి కెనడా పైన విపరీతమైన టారిఫ్లు వేస్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది పెద్ద బోగస్ ఎలిగేషన్ అని చెప్పి జస్టిన్ ట్రూడో చెప్పడం జరిగింది.